శ్రీపాద శ్రీవల్లభుల వారు ఈ చరాచర సృష్టికి అంతటికీ మూలం. వారు వటవృక్షం వంటివారు. వారి అంశావతారములన్నీయూ ఆ వృక్షం యొక్క ఊడల వంటివి. ఊడలు భూమిలోనికి దిగి స్వతంత్రమైన తత్వం కలవిగా కనిపించినను వాటికి ఆధారభూతమైనది మాత్రము ఆ వటవృక్షమే. దేవ దానవులు లగాయతు సమస్త ప్రాణులకును వారే ఆధారం, ఆశ్రయం. వారి నుండియే సమస్త శక్తులను సంప్రాప్తమవుచుండును. తిరిగి వారిలోనే అవి లీనముగుచుండును. పర్వత శిఖరమును చేరిన వ్యక్తికి అన్ని దారులను ఒకటిగానే ఉండును. అదేవిధంగా అన్ని రకాల సంప్రదాయాల వారును దత్తతత్వంలో సమన్వయం పొందుదురు. సమస్త ప్రాణులకును కాంతి పరివేష్టమై ఉండును. నేను పూటికాపుర అందున్న రోజుల్లో అచటకు యోగి వచ్చెను. అతడు ఫలానా విగ్రహం యొక్క కాంతి